కృతజ్ఞత లేకపోతే దేవుడికి ఇష్టపడడు. నాకు బలం ఎక్కువైపోయి లేకపోతే డబ్బు ఎక్కువైపోయి నేను తిరగట్లేదు ఊర్లో అమ్మట. ఒక్క ప్రాంతంలోకి వెళ్ళి దేవుడు ఎందుకు ఆ ప్రాంతానికి వెళ్ళమన్నాడో, ఎందుకు ఏ చిన్నపిల్లడికి ఏ వాక్కు వాళ్ళ హృదయంలో నాటపడుతుందో తెలియదు. ఒక రోజు తర్వాత ఒక రోజు పొద్దు నుంచి శాంతి వరకు నిలబడాలంటే ఇలాగ అరుస్తూ చెప్పాలంటే ఒక అరగంట అయితే చెప్పగలుగుతాం. పొద్దు నుంచి శాంతి వరకు చెప్పాలంటే ఎలా చెప్పగలుగుతాను? నేను అన్నాను కృతజ్ఞత. నా బతుకులో నేను ఎప్పుడో చచ్చిపోవాలి. నేను మారక మునిపే, సేవకు రాక మునిపే చచ్చిపోవాలి. కానీ దేవుడు బ్రతుకునిచ్చాడు కాబట్టి కృతజ్ఞత కలిగి నేను జీవించాలని ఆశపడుతున్నాను. ఆయన ఎందుకు కృతజ్ఞత కలిగిన వారిని ఆయన ఎప్పుడు రుణం ఉంచుకునే దేవుడు కదండి. ఆయన రుణం ఉంచుకునే దేవుడు కాదు. అనేక ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు నాకు వచ్చినాయి, నాకు కలిగినాయి. వాటన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. ఈరోజు సుఖంగా ఉన్నాను నేను. కాబట్టి ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలండి. నేను అన్నాను ఏంటంటే, కృతజ్ఞత కలిగి ఉండండి, కృప వెంబడి కృపను పొందుకుంటాం.